మనం ఇప్పుడు నంది ఫుడ్ రోటీ మిషనరీ వాళ్ళ నుంచి బై చేసిన ఒక కస్టమర్ దగ్గర ఉన్నాము. సో, ఆ కస్టమర్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు? వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయింది? ప్రాఫిట్ ఎలా ఉంది? అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి అని క్లియర్‌గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలాగే మనం లైవ్‌గా వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో ఏంటో కూడా చూద్దాం. సో, హాయ్ అండి. మీ హాయ్ పేరు? కవిత. కవిత. కవిత గారు, మీరు ఫస్ట్ నంది ఫుడ్ రోటీ మిషనరీ వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే వాళ్ళు మీకెలా తెలిసింది వాళ్ళ గురించి? మా బాబాయి ఇంకా మా అన్నయ్య వాళ్ళ త్రూగా వెళ్ళాం మేము. రామకృష్ణ అన్నను మా బాబాయ్ కలిసిండు. తర్వాత అక్కడెళ్ళి మేము మిషన్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి 6 మంత్ అవుతుంది. సో, 6 మంత్స్ అవుతుంది మీరు హ్మ్. మెషిన్ తీసుకొని. ఆ! 6 మంత్స్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసారా? స్టార్ట్ చేసినాం. సో, మీరు ఇందులో అంటే ఈ మెషిన్ ద్వారా మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు? అంటే చేస్తున్నారు? తెల్ల జొన్న, మొక్కజొన్న, రాగి, చపాతీ, ఇంకా అప్పడాలు అని అవి కూడా చేస్తున్నాం. అప్పడాలు చాలా ఫేమస్ అయిపోయినాయి. ఇక్కడ లోకల్‌లో గూడా మాతృశ్రీ రోటీ సెంటర్ అప్పడాలంటే చాలా ఫేమస్ అయిపోయింది మాకు. సో, అంటే మీరిక్కడ అన్ని రకాల చపాతీలు యూజ్ చేస్తున్నారు. అన్ని అలాగే రకాలు అప్పడాలు అప్పడాలు గూడా చేస్తున్నాం. వాడుతున్నారు. సో, మీరు ఈ మిషన్ వాడుతున్నప్పుడు మీకేమైనా అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఇప్పటివరకు ఏదైనా వచ్చిందా 6 మంత్స్ ఎలాంటి నుంచి? ప్రాబ్లమ్స్ రాలేవు. మిషన్ ఏదన్నా చిన్న చిన్నవైతే గూడా అన్నయ్యకి వీడియో కాల్ చేసి అన్నీ చూపిస్తాడు మాకు. అన్నీ వేసుకొని అందులో వేసి మిక్స్ చేసి తర్వాత తీసి మిషన్‌లో వేస్తే అప్పడాలొచ్చేస్తాయి. పిండి మిక్సర్‌లో ఏసిన తర్వాత కరెక్ట్ కలిపిన తర్వాత ఇందులో ఏసి సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా ఇక్కడ చూసుకుంటాను. నేనెప్పుడూ రెగ్యులర్‌గా చేస్తుంటూనే ఉంటాను కాబట్టి కరెక్ట్‌గానే ఉంటదిది. ఇది పిండిలో ఇందులో ఏసేసి పిండి గూడా కరెక్ట్‌గుండాలి. మెత్తగా అయిందనుకో డైకి చుట్టుకుపోతది, అసలు రాదు. కరెక్ట్ చూసుకుంటే వచ్చేస్తాయి అప్పడాలు. సో, కన్సిస్టెన్సీ అనేది మనం కరెక్ట్‌గా చూసుకొని దాన్ని చూసుకోవాలి. బట్టి అక్కడ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సెట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. సన్నగా కావాలా, లావుగా కావాలా కూడా పెట్టొచ్చు. దాని తర్వాత ఇప్పుడు వస్తుంటాయి గదా! మనకిక్కడ లైక్ ఒకవేళ ఏదైనా కరెక్ట్‌గా రాలేదు, షేప్ అవుట్ అవ్వడం లేకపోతే అది కరెక్ట్‌గా మళ్ళీ రాకపోతే తీసేసేయాలి. సో, మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి వేసేసుకోవాలి. రైట్. అప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తదా? వచ్చేస్తది. సో, చూస్తున్నారు కదా! మనకి చాలా చక్కగా అప్పడాలైతే ఎంత నీట్‌గా వస్తున్నాయో ఒకసారి చూడండి. డైరెక్ట్‌గా వచ్చేసి మనకి ప్లేట్‌లో పడిపోతున్నాయి. సో, మనం కలుపుకునే కన్సిస్టెన్సీని బట్టి మనకి అప్పడాలు ఎలా కావాలి అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో, దాన్ని బట్టి ఇలా క్లియర్‌గా మనకు బెల్ట్ పై నుంచి అప్పడాలు చాలా నీట్‌గా అయితే కనిపిస్తున్నాయి. మీరే చూస్తున్నారు. సో, ఈజీ ప్రాసెస్. అంటే డైలీ 1500 అలా మాకు ఇన్‌కమ్ వస్తది. అంటే ఇప్పుడు మీకు ఇన్‌కమ్ డైలీ ఒక ఆ! 1500 లాగా వస్తుంది. వస్తుంది. ఓన్లీ అప్పడాలే గాదు, ఒక మెషిన్‌తో మనం 20 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ట్రేస్ చేంజ్ చేసుకుంటే చాలు. సో, ఒక 20 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవాలి, మంచి మెషిన్స్ కావాలి అనుకుంటే డెఫినిట్‌గా మనకు ఆల్ ఓవర్ ఇండియా గూడా మనకు దగ్గర డెలివరీ అవైలబుల్ ఉంది. సో, పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి వెంటనే ఆర్డర్